నమస్తే, వెల్కమ్ టు విజిల్. మన దేశ ఔన్నత్యాన్ని ఇనుమడింపజేసిన త్యాగధనులు, స్వార్థాన్ని త్యజించి స్వదేశమే శ్వాసగా బతికిన మహనీయులే వీరు. వారి రక్త బిందువులే మన స్వేచ్ఛకు పునాదయ్యాయి. వారి త్యాగాలే మన భవిష్యత్తుకు దీపాలయ్యాయి. చరిత్ర పుటల్లో మాత్రమే కాదు, ప్రతి భారతీయుడి హృదయంలో చిరస్థాయిగా నిలిచిన అమరులు వారు. ఎవరు ఈ త్యాగధనులు? మీరు తప్పక తెలుసుకోవాలి, యువతకు తెలియచేయాలి. అందుకోసం కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత, ప్రముఖ జీవశాస్త్రవేత్త డాక్టర్ దేవరాజు మహారాజ్ ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. చదువు వ్యాపారం అయిపోయింది, కళలు అమ్ముడుపోతున్నాయి, స్నేహానికి అనుబంధానికి కొత్త అర్థాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది. భాషా సంస్కృతులు బీటలు వాడుతున్నాయి, మనిషి మాత్రం దినదినము పురోగమిస్తున్నాడు. నిజమే, కానీ ఆ పురోగమనం భారతీయ విలువల్ని నిలబెట్టుకోగలుగుతోందా? ఆలోచించాల్సిన విషయం. యువతరానికి ఏవో కొన్ని ధ్యేయాలు ఏర్పరిచి వారిని వాటి చుట్టూ తిరిగే విధంగా చేస్తున్నారు కదా తల్లిదండ్రులు. నిజానికి డాక్టర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగులతో సమాజం ఆరోగ్యవంతమైపోదు కదా. ఆరోగ్యవంతమైన ఆలోచనలు గల వ్యక్తులతో సమాజం ఆరోగ్యవంతమవుతుంది. వృత్తిపరంగా ఎదిగిన వ్యక్తులు చాలామంది ఎదగకుండా కుచించుకుపోయి బతుకుతున్నారు. వారి పరిస్థితి మారాలి. తమలోని అంధవిశ్వాసాన్ని అట్టడుగుకు తొక్కేస్తూ విశాల హృదయులై స్వేచ్ఛాలోచనలతో వివేచన గల బాధ్యత గల పౌరులుగా ఎదగగలగాలి. మన ముందు తరాల వారిని, వారి జీవన శైలిని గమనిస్తే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. ఈ 21వ శతాబ్దంలోకి మన ప్రయాణం ఎలా సాగుతూ వచ్చిందో తెలుస్తోంది. మన ముందు తరాలలో కొంతమంది ఏ వృత్తిలో రాణించినా వ్యక్తులుగా అద్వితీయంగా నిలబడ్డారు. శాస్త్ర వైజ్ఞానిక రంగంలోని కొంతమంది భారతీయుల జీవితాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే వారు గొప్ప వ్యక్తులుగా, కళాకారులుగా, వైజ్ఞానికులుగా ఎలా నిలబడ్డారన్నది తెలిసిపోతుంది. వ్యక్తిత్వ వికాస దిశలో వారి పరిణితి అవగతమవుతుంది. ఎక్కడా ఏ అవకాశము లేని రోజుల్లో బీదతనంలో కొట్టుమిట్టాడుతూ కూడా ఏ చిన్ని అవసరానికైనా కూడా వారు ఎంతగానో సంఘర్షించాల్సి వచ్చింది. వారి వైజ్ఞానిక పరిశోధనల గురించి తెలుసుకుంటూనే వాళ్ళు వ్యక్తులుగా ఎలా మహోన్నతులయ్యారు అనేది మనం గ్రహించాలి. మన ముందు తరం వారికి తెలియచేస్తూ ఉండాలి. సాధారణ శకానికి పూర్వ 6వ శతాబ్దంలో సుశ్రుతుడు ముందు చూపుతో శస్త్రచికిత్స పరికరాలు తయారు చేయకపోతే, ఆ తర్వాత 600 ఏళ్లకు చరకుడు ఆయుర్వేద గ్రంథాన్ని పరిష్కరించకపోతే, గణిత శాస్త్రంలో వర్షం, వర్గమూలం, ఘనం, ఘనమూలం, త్రిభుజ, వైశాల్యం మొదలైనవన్నీ ఆర్యభట్టు ప్రస్తావించకపోతే మనం ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు. కంప్యూటర్లు, క్యాలిక్యులేటర్లు లేని కాలంలో ఆర్యభట్ట అంతటి విజ్ఞాన శాస్త్రాన్ని ఎలా గ్రంథస్థం చేయగలిగాడన్నది ఎంతో విస్మయం కలిగించే విషయం. ఆర్యభట్ట గ్రహాలకు భయపడమని చెప్పలేదు కదా. మరి ఎందుకు ఈ ఆధునిక యుగంలో మనుషులు భయపడుతున్నారు? చాదయతి శశి సూర్యం శశినం మహతి చ బుచ్ఛాయ. మహతి చ బుచ్ఛాయ అంటే చంద్రుడు సూర్యుడిని, గొప్పదైన భూఛాయ చంద్రుడిని కప్పేస్తాయని అర్థం. రాహు కేతువులు సూర్యచంద్రుల్ని మింగేయడం వల్ల గ్రహణాలు సంభవిస్తున్నాయని అందరికందరూ భావిస్తున్న రోజుల్లో సూర్యగ్రహణం చంద్రుడి వలన, చంద్రగ్రహణం భూమి యొక్క నీడ వలన సంభవిస్తున్నాయని ఆర్యభట్టు చెప్పాడు. 1500 ఏళ్లకు పూర్వమే ఆయన ఈ జ్ఞానాన్ని అందించిన ప్రజలు నేటికి గ్రహణాలకు భయపడుతున్నారు. అజ్ఞానులైన జ్యోతిష్య పండితుల, స్వార్థపరులైన మనువాదుల వికృత క్రీడల్లో ఇదొకటైంది. సాధారణ శకం 630లో భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పిన బ్రహ్మగుప్తుడు ఖగోళ శాస్త్రానికి సంబంధించిన కొన్ని సూత్రీకరణలు చేశాడని చెప్తారు. కానీ 1000 ఏళ్ల తరువాత ఈ విషయం మీద ఐజాక్ న్యూటన్ చెప్పిన విషయాలు ప్రపంచం స్వీకరించింది. గజల్ భాషను సైన్స్లోకి మళ్లించి మూఢనమ్మకాల నిర్మూలనకు నిరంతరం కృషి చేశాడు మాస్టర్ రామచంద్ర. ఈయన ఢిల్లీ కాలేజీలో టీచర్గా ఉండేవాడు. డాక్టర్ మహేంద్రలాల్ అలోపతిక్ డాక్టరే ఈయన. హోమియో వైద్య విధానాన్ని ప్రోత్సహించాడు. ఈయన శాస్త్రీయ జిజ్ఞాసువే కాదు, గొప్ప సాహిత్య ప్రియుడు కూడా. 1860లో శాస్త్రీయ పరికరాలు లేకుండా కేవలం తన బుద్ధి బలంతో, ఊహాశక్తితో కొండ ఎత్తును సామంత చంద్రశేఖర్ అనే గణిత శాస్త్రవేత్త నిర్ధారించగలిగాడు. అంతేకాదు
అమెరికాలో రాబోయే సూర్యగ్రహణాల్ని ఖచ్చితంగా లెక్కగట్టగలిగాడు. ఒక నాటకానికి ఉన్నంత జనాదరణని సరళ విజ్ఞాన శాస్త్రానికి కల్పించడం రుచిరామ్ సాహ్నికి మాత్రమే వీలైంది. ఈయన ప్రఖ్యాత భారతీయ వృక్ష శాస్త్రవేత్త బీర్బల్ సాహ్నికి తండ్రి. దేశం విడిపోకముందు పంజాబ్ ప్రాంతంలో పనిచేసిన రుచిరామ్ సాహ్ని విద్యావేత్తగా, వైజ్ఞానికుడిగా గొప్పగా కృషి చేశాడు. అనువైన రీతిలో సైన్స్ పరికరాలకు రూపకల్పన చేసి వాటిని తయారు చేయించి వాడుకలోకి తెచ్చాడు. వృక్షాలు స్పందించగలవని చెప్పిన జగదీప్ చంద్రబోస్ వృక్ష శాస్త్రవేత్త కాదు, నిజానికి ఆయన భౌతిక శాస్త్రవేత్త. ఆయనకు కళ్ళంటే ఇష్టం, కవిత్వం అంటే చెవి కోసుకునేవాడు. విశ్వకవి రవిచంద్రుడికి సన్నిహిత మిత్రుడు. పదవుల కోసం పాకులాడే యూనివర్సిటీ ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు ప్రఫుల్ల చంద్ర రే జీవితం నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. మహాత్మా గాంధీ అంతటి వాడు అతన్ని వెతుక్కుని వెళ్ళి నమస్కరించాడు. అతనికి వచ్చే 800 జీతంలో కేవలం 40 రూపాయలు సొంత ఖర్చులకు ఉంచుకుని మిగిలినదంతా ప్రజల కోసం ఖర్చు చేసిన వాడు ప్రఫుల్ల చంద్ర రే. ఆనాటి పరిస్థితులను గమనించి సైన్స్ కెన్ వెయిట్ బట్ స్వరాజ్ కెనాట్ అనే నినాదంతో స్వాతంత్రోద్యమంలోకి దూకిన శాస్త్రవేత్త ఆయన. ఇకపోతే పంజాబ్ రసాయనిక శాస్త్రవేత్త పూరణ్ సింగ్ గొప్ప మానవవాది. ఈయన 1881 నుంచి 1931 మధ్య కాలంలో జీవించినవాడు. భారతరత్న ఇచ్చారు కదా అని ఎప్పుడు మీ ప్రభుత్వాన్ని పొగుడుతూ ఉంటానని అనుకోవద్దు. వాస్తవాలు ఖచ్చితంగా బయట పెడుతూ ఉంటాను అని నెహ్రూ అంతటి వాడితో నిక్కచ్చిగా వ్యవహారం నడిపినవాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆర్భాటాలకు, ప్రచారాలకు విలువ ఇవ్వకుండా సామాన్యుల్లో సామాన్యుడిగా బ్రతికిన దేవేంద్ర మోహన్ బోస్కు ఒక దశలో నోబెల్ పురస్కార గ్రహీత పావెల్ వినమ్రంగా ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు? పోర్ట్ ట్రస్ట్లో గుమస్తాగా పనిచేసే శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్ర సూత్రీకులుగా ఎలా చేయగలిగారు? విదేశాలలో చదవకుండానే, ప్రపంచంలోని పెద్ద పెద్ద యోగశాలలు సందర్శించకుండానే తనకు తానుగా ఒక కాకలు తీరిన శాస్త్రవేత్తగా తయారై నోబెల్ సాధించగలగడం సివి రామన్కు ఎలా సాధ్యమైంది వంటి విషయాలు తెలుసుకుంటే ఆనాటి మహనీయుల వ్యక్తిత్వాలు స్పష్టంగా అర్థమవుతాయి. రికార్డుల కోసం వెర్రిమొర్రి పనులు చేస్తున్న నేటి యువతరం రామన్ జీవితంలోని రికార్డులను ఛాలెంజ్ చేయగలరేమో తెలుసుకోవాలి. ఆయన ఆర్థిక శాఖలో ఉద్యోగం చేస్తూ భౌతిక శాస్త్రంలో నోబెల్ స్థాయి పరిశోధనలు చేశారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే చాలా వాటిని వదులుకోక తప్పదు అన్నది ఆయన జీవితం చెప్తుంది. కరువులు ఎందుకొస్తాయి? తుఫాన్లు ఎందుకొస్తాయి? దారిద్ర్యానికి అంతం ఎక్కడా అని బాల్యంలోనే ఆలోచించిన మేఘనాథ్ సాహో ఆ తరువాత కాలంలో దేశ వైజ్ఞానిక ప్రగతికి దోహదపడే ప్రణాళికల్ని తయారు చేయగలిగారు. 1893, 1956 మధ్యకాలంలో జీవించిన సాహో ప్రాచీన తాళపాత్ర గ్రంథాల అధ్యయనం కూడా కొనసాగించారు. ఇక శాంతి స్వరూప్ భట్నగర్ కరైకుడి గ్రామంలో జాతీయ సంస్థ ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు నెహ్రాజీ మన్ననలు పొందడానికి చిన్న చిట్కా ప్రయోగించాడు. 100 టాక్సీలు మాట్లాడి వాటిని విమానాశ్రయానికి కరైకుడి సంస్థకు మధ్య ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిప్పించాడు. అంటే అదంతా అభివృద్ధి ప్రాంతమేనని భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూకు శాంతి స్వరూప్ భట్నాగర్ ఒక భ్రమని కల్పించాడు. దేశ వైజ్ఞానిక ప్రగతికి దోహదపడే ఒక జాతీయ స్థాయి సంస్థకు రూపమివ్వడానికి మంచితనంతో ప్రధానిని సంతృప్తిపరిచిన వైనం మనల్ని అబ్బురపరుస్తుంది. కవిత్వానికి తలపూచే శాంతి స్వరూప్ భట్నాగర్ మిరా గాలిబ్ సమాధి సొంత డబ్బులతో కట్టించాడు. ఒక మహాకవి పట్ల ఒక మహా శాస్త్రవేత్త ప్రకటించిన ఘనమైన శ్రద్ధాంజలి అది. ఇలాంటి ఘటన ప్రపంచంలో మరొకటి ఎక్కడా జరిగి ఉండదు. శాస్త్రవేత్తలు కనుగొన్న వైజ్ఞానిక అంశాలు విద్యాలయాల్లో బోధిస్తారు, కానీ వారి వ్యక్తిత్వం, వారి త్యాగాలు, వారు చేసిన దేశ సేవ గురించి పాఠాలలో చెప్పరు. అసలైతే ఇవి కూడా చెప్పడం అవసరం. భావితరాన్ని మానవతావాదులుగా మార్చాలంటే అలాంటి విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఎవరైనా సరే వ్యక్తులుగా ఎదిగినప్పుడే మానవాళికి ఉపయోగపడే అద్భుతాన్ని సాధిస్తారు. వారు శాస్త్రవేత్తలైనా,
కవులైనా, గాయకులైనా, తత్వవేత్తలైనా, చిత్రకారులైనా ఎవరైనా సరే ఒక స్థాయిని అందుకోవడం కష్టం. అందుకున్నాక సైన్స్, కళలు, సామాజిక, ఆర్థిక అంశాల మధ్య అడ్డుగోడలు తొలగిపోయి అన్నీ ఒకే పరిధిలో కనిపించడం విశేషం. అన్ని స్థాయిల్లోని విద్యాలయాల్లో, కార్యాలయాల్లో, పౌర సమాజాల్లో ఈ కింది రోజుల్ని ఘనంగా నిర్వహిస్తూ ఉండాలి. అప్పుడు మనిషి కేంద్రంగా, హేతుబద్ధంగా ఆలోచనలు పెరుగుతాయి. 28 ఫిబ్రవరి నేషనల్ సైన్స్, 21 జూన్ హ్యూమనిస్ట్ డే, నవంబర్లో ప్రపంచ తాత్వికతా దినం, 24 నవంబర్ ఎవల్యూషన్ డే, 20 ఆగస్టు వైజ్ఞానిక స్పృహ దినం. ఇతర జాతీయ పండుగలతో పాటు వీటిని జరపడం ప్రారంభిస్తే మత పునాదుల మీద అసంబద్ధంగా ఏర్పడి కొనసాగుతున్న అబద్ధాలు అంతరిస్తాయి. పౌరుల్లో విశాల దృక్పథం అలవడుతుంది. ప్రభుత్వాలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్న విద్వేష భావాన్ని తిప్పికొడతారు. మానవజాతి అంతా ఒకటేనన్నది గ్రహిస్తారు. అందరూ విశ్వమానవులవుతారు.